నెల్లూరు కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ 2 నెలలుగా అక్రమ నిర్మాణాలపై సర్వే చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. 7 కోట్ల విలువ కలిగిన జేమ్స్ గార్డెన్లోని బహుళ అంతస్తు భవనం కూల్చివేశారు. పలుచోట్ల కాంపౌండ్ వాల్స్ తొలగించారు. ప్రభుత్వ చర్యలతో స్థానిక నాయకులు కూడా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు ఇస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వేలాది బహుళ అంతస్తు భవనాలు అడ్డగోలుగా నిర్మాణాలు చేశారని నాయకులు మండిపడ్డారు. ఇక్కడ పనిచేసిన అధికారులు కొంతమంది వైసీపీ పార్టీకి అంటకాగి వాళ్ళ అక్రమాలకన్నిటికీ కూడా ప్రోత్సహించి వాటిని ఏమీ చర్యలు తీసుకోకుండా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందికరంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. రమేష్ ఒకతను, బాబిరెడ్డి అని వీళ్ళందరి యొక్క చిట్టాలన్నీ బయటకు వస్తాయి. ఎక్కడెక్కడ ఆక్రమణలకు సహకరించారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. నారాయణ సార్ ప్రతి ఒక్కరిని పంపించి అన్ని తీపిచ్చున్నానండి. 2 పైన గుర్తించున్నారు. ఈ రోడ్డు మార్జిన్లో చాలా వరకు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు నెసరీ ఉన్నాయో అవన్నీ తొలగించమని నారాయణ సార్ ఏంటంటే గ్రీన్ సిటీగా నెల్లూరు చేయాలని ఆయన ఉద్దేశం. ఒకటేంటంటే గత 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైనాయి. ఇది నగ్న సత్యం. ఇప్పుడు ఎక్కడైతే అక్రమంగా కట్టడాలు జరుగున్నాయో అవన్నీ తొలగిస్తామని చెప్పేసి నారాయణ సార్ మంత్రి గారు పదే చెప్తున్నారు. 13 డివిజన్ల ఆక్రమణలు ఉన్నాయి, 15 డివిజన్ల ఆక్రమణలు ఉన్నాయి. కాలువల మీద అందరూ కట్టేసుకున్నారు. అవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి మేము అధికారులకు విన్నవించుకుంటున్నాం. రీసెంట్ గా మన బాలయ్యనగర్ మెయిన్ రోడ్ లో కూడా ఒకటి కొట్టేశారు. మున్సిపాలిటీ ఒక్కసారి మీరు తీసుకున్న అది అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాత మీ డిపార్ట్మెంట్ లోనే విఎల్టీ చేస్తున్నారు, పన్ను వేస్తున్నారు, తర్వాత కుళాయి కనెక్షన్ ఇస్తున్నారు, మీకు ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమైనా కోర్టుకు పోతారు. కోర్టుకు పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అడిషనల్ డాక్యుమెంట్స్ అయిపోతాయి. అవి ఎత్తుపోయి కోర్టులు వేస్తారు. మాకు ఇప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉందో చెప్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా ప్లానింగ్ అంటే అప్రూవ్డ్ ప్లాన్కి డీవియేషన్గా కడితే అది క్రిమినల్ అఫెన్స్. సో మేము ఛార్జ్ షీట్స్ని ఫైల్ చేయడం జరుగుతుంది. 278కి కన్ఫర్మేటరీ నోటీసెస్ ఇచ్చాం. సో ఈ 200 ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 278లో కూడా దీంట్లో ఛార్జ్ షీట్స్ వేయడం జరుగుతుంది. ఏవైతే వైలేషన్స్ ఉంటాయి అంటే ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఉంటాయో అవన్నీ కూడా డిమాలిషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద డిమాలిషన్ ఒకటి ఇది ఉంటే 7 to 8 ఫ్లోర్స్ కట్టిన ఈ బిల్డింగ్ ఒకటి ఉండింది, రెసిడెన్షియల్ పర్మిషన్తో కట్టిన ఇది ఉండింది. దాంట్లో 3 ఫ్లోర్స్ని మనం రీసెంట్గా డెమాలిష్ చేయడం జరిగింది. ఇంకొక దగ్గర ఇంకొక 1 ఫ్లోర్ ఇది ఉంటే వాళ్లే స్వచ్ఛందంగా కూడా రిమూవ్ చేసుకోవడం జరిగింది. అలానే ఇంకొక చోట ఎస్పెషల్లీ ఈ గోడ వరకు ఎక్కువ ఇది ఉంటే దాన్ని కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. చెరువులు ఆక్రమణలు ఇది అని కూడా ఖచ్చితంగా వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్.